సంగం మండలం దువ్వూరు గ్రామం సత్యంజీ లేఅవుట్ నందు మత్స్యకారులకు అనన్య హాస్పిటల్ ఆధ్వర్యంలో డాక్టర్ కామాక్షయ్య వారి సిబ్బందితో కలిసి ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రోగులకు షుగర్, బీపీ, చర్మ వ్యాధులు, గుండె సమస్యలపై ప్రత్యేక ల్యాబొరేటరీ పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఉచిత మందులు అందజేసి సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన బుచ్చిరెడ్డిపాలెం మండలానికి దగ్గరైనటువంటి సత్యంజీ గార్డెన్స్లో మెడికల్ ఫ్రీ క్యాంప్ పెట్టడం జరిగింది. ఈ మెడికల్ ఫ్రీ క్యాంప్లో దర్దాపు ఒక 100 మంది ప్రజలు, సత్యంజీలో ఉండేటువంటి ప్రజలు అందరూ పాల్గొనడం జరిగింది. ఈ క్యాంప్లో ప్రతి ఒక్కరికి షుగర్, బీపీ, థైరాయిడ్ చెక్ చేసి తర్వాత వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్, సీజనల్ వ్యాధులైనటువంటి కాఫ్, ఫీవరు, కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులకి వాటికన్నిటికి కూడా మందులు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ సత్యంజీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళకి అవగాహన కల్పించి బీపీ, షుగర్ ఉన్న వాళ్ళని, ఇంకేదన్నా ఇతరత్ర వ్యాధులు ఉన్న వాళ్ళని కూడా 24 గంటలు అనన్య డయాబెటిక్ హాస్పిటల్ అందుబాటులో ఉంటుంది కాబట్టి హాస్పిటల్ వాళ్ళని వచ్చి ఏదైనా అవసరమైతే చూపించుకోమని చెప్పాం. అలాగే ఇక్కడ లేని మందులను కూడా వాళ్ళకి మళ్ళీ రేపు మార్నింగ్ వస్తే అక్కడ ఇవ్వటం కూడా జరుగుతుందని కూడా చెప్పాము. ముఖ్యంగా అనన్య డయాబెటిక్ గురించి చెప్పాలంటే ఈ అనన్య డయాబెటిక్ అండ్ జనరల్ క్లినిక్ చెన్నూరు రోడ్లో స్థాపించడం జరిగింది. ఇక్కడ 24/7 సర్వీస్ ఉంటుందండి. నైట్ కూడా ఒక డాక్టర్ ఉంటారు, 9 to 4 ఒక డాక్టర్ ఉంటారు. ఈవినింగ్ 5 నుంచి 9 వరకు డాక్టర్ మధు, ఎండి జనరల్ ఫిజిషియన్, నెల్లూరు నుంచి వస్తారు డాక్టర్ గారు. ఆయన మెడికల్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసరు. ఆయన ఉదయం సాయంత్రం 5 నుంచి 9 దాకా ఉంటాడు. అన్ని జనరల్ కేసులతో పాటు కిడ్నీ, థైరాయిడ్, హార్ట్, ఏదైనా ఎమర్జెన్సీ కేసులు కూడా ఆయన టేకప్ చేయగలుగుతారు. అలాగే మనకి ముఖ్యంగా నెల్లూరు నుంచి కార్డియాలజిస్ట్ డాక్టర్ భార్గవి ప్రతి ఆదివారం 3వ ఆదివారము ఉదయం 9 నుంచి 2 వరకు అందుబాటులో ఉంటుంది. దీన్ని కూడా ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. అలాగే ముఖ్యంగా చెప్పడం ఏంటంటే బుచ్చి చుట్టుపక్కల మండలాల ప్రజలకు కూడా తెలియజేయడం ఏంటంటే ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి. పేద మధ్య తరగతి వాళ్ళకి ఏదైనా అవసరం, ఎమర్జెన్సీ కేసు వచ్చినప్పుడు ఇమీడియట్గా మేము టేకప్ చేసి మా సర్వీస్ ఇచ్చి ఏదైనా అవసరమైతే వాళ్ళు నెల్లూరుకు పంపిస్తున్నాం. ఇమీడియట్గా నెల్లూరుకు పోయి ఆ చిన్న విషయానికి కూడా డబ్బులు ఎక్కువ వేస్ట్ చేసుకోకుండా మేము వీలైనంత వరకు మా సర్వీస్ని మేము ఇస్తున్నాము. ప్రతి ఒక్కరు దీన్ని వినియోగించుకోండి. నైట్ కూడా ఉంటుంది సర్వీస్. నైట్ కూడా డాక్టరు, నర్సులు అందరూ ఉంటారు. అలాగే 24/7 ఫార్మసీ కూడా పెట్టాము. ఇటీవల ఫార్మసీని కూడా యాడ్ చేసుకున్నాము మా హాస్పిటల్లో. ఫార్మసీ కూడా 24 గంటలు ఫార్మసీ ఉంటుంది. ప్రతి ఒక్కరు ఏదైనా మందులకు అవసరమైన, హాస్పిటల్లో సర్వీస్ అవసరమైన ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఇంకో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ క్యాంప్తో పాటు చెప్పడం, పరిసర ప్రాంతాలైనటువంటి సంగం మండలం, తర్వాత దగదర్తి మండలం ప్రజలకు అందరికీ ముఖ్యంగా తెలియజేయటం అనగా అనన్య డయాబెటిక్ నుంచి డాక్టర్ కామాక్షయ్యగా నేను తెలియజేయటం ఏంటంటే ఇప్పుడిప్పుడే రైనీ సీజన్ స్టార్ట్ అయింది. ఈ సీజన్లో బ్యాక్టీరియాలు, వైరస్లు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ టైంలోనే వాటర్ కంటామినేషను, అలాగే ఈ ఫుడ్ కంటామినేషను, చల్లటి తీసుకోవటం వల్ల ఎక్కువ వైరస్లు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏది కూడా చల్లటి వస్తువులు తీసుకోకుండా ఫుడ్ని కూడా ఎప్పుడో ఉదయం వండింది సాయంత్రం తినడం. అలాగే ఈగలు ఎక్కువ ఉంటాయి. ఈ టైంలో ఈగలు కూడా ఎక్కువ ఉంటాయి, ఫ్లైస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి వాటిని కూడా చాలా జాగ్రత్తగా అన్నిటిని మూటలు పెట్టుకోవటం, చేతులు బాగా కడుక్కోవటం, వేడి వాటర్ తీసుకోవటం, వేడి చేసి తినటం, అటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వాటర్ను కూడా కాచుకొని తాగటం చాలా మంచిది. ఈ సీజన్లో ఎక్కువగా దోమలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అందరూ మీ ఇళ్ళలో ప్రతి ఒక్కరూ పరిశుభ్రంగా ఉంచుకొని, ఎవరింటిని వాళ్ళు పరిసరాలను శుభ్రంగా ఉండించుకొని అందరూ చాలా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ప్రతి చిన్న విషయానికి మెడికల్ షాప్కి, తర్వాత ఆర్ఎంపీ డాక్టర్లకు వెళ్ళి వాళ్ళు డెంగ్యూ అని చెప్పి వాటి గురించి భయపడకుండా వ్యాధి నిర్ధారణ చేయాలంటే ఎంబీబీఎస్ డాక్టర్లు ఉన్నారు. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి చూసుకోండి. ఏది చెప్పినా ప్రతి ఒక్క జ్వరాన్ని డెంగ్యూ, ప్లేట్లెట్స్ పడిపోయినాయి, వచ్చిన జ్వరాలను డెంగ్యూ అని భయపడకుండా
డాక్టర్ల దగ్గరికి వెళ్ళి మంచి అంటే డాక్టర్లు అంటే క్వాలిఫైడ్ డాక్టర్స్, ఎంబీబీఎస్ డాక్టర్లు, గవర్నమెంట్ డాక్టర్స్ మాత్రమే వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూపించుకొని వాటి వ్యాధి నిర్ధారణ అయితేనే మందులు వాడాల్సిందిగా కోరుతున్నాము. ఏదంటే అది మీ సెల్ఫ్ మెడికేషన్, అలాగే ఆర్ఎంపీలు, పిఎంపీలు, మెడికల్ షాప్ వాళ్ళు ఏదంటే స్టెరాయిడ్లు అవి ఇచ్చిన దానివల్ల మీ ఆరోగ్యాలు కూడా చెడిపోతాయి. ఈ సీజన్లో చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రతి ఒక్క ప్రజల్ని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. కడుపులో మంట ఎక్కువ జలుబు జ్వరం కూడా ఉందా? జ్వరమేనా? బీపీ బాగానే ఉంది, బీపీ ప్రాబ్లం అయితే ఏం లేదు. షుగర్ కూడా నార్మల్గా ఉంది. ఇప్పుడు మామూలుగా ఉండదు. వెనక్కి తిరుగు, గాలి తీసుకో, గాలి తీసుకో, తీసుకో, గాలి తీసుకో, తీసుకో.